నెల్లూరులో అలాంటి శేషేంద్ర గారు ఇదే ట్రంక్ రోడ్ లో మన ఫతేగంపేట నెల్లూరు నుంచి మమ్మమ్మ గారు మూలాపేటలో కానీ స్టోన్ హౌస్పేటలో కానీ నా బంధువులందరూ ఇందుకి నడిచెళ్ళేటప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని, నాకు ఏమవ్వాలి పెద్ద అయితే తెలిసేది కాదు. ఏమవ్వాలి అప్పటికి అన్నయ్య చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో కూడా కాదు. నేను చెప్పేది 6th 7th లో ఇందాక ఎదుగుతున్నా. నేను పెరిగిన నెల్లూరు ఎక్కడ ఈ భవంతుల మధ్యలో ఎదుగుతూ ఉన్నా కనిపించలా. ఇందాక ట్రంక్ రోడ్ వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది, ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది ఆర్య వయసు సమాజానికి సంబంధించి మనకి కన్యక పరమేశ్వరుని వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటా ఉన్నాం. అలాంటి వైశ్య కులానికి చెందిన నాకు తెలియదు, నా స్నేహితుడు నాకంటే సీనియర్ ఇదే ట్రంక్ రోడ్ లో భవానీ బుక్ సెంటర్ లో ఒక పుస్తకాల షాప్ ఉండేది. శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్ ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్ని ఎత్తుకుతా ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డాడంటే ఈ రోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకరు నాకు ఇచ్చిన జ్ఞానం. ఏం చేయలేదు నాకు, నా పుస్తకాల షాప్ లో చదువుకో ఫ్రీగా. నేను కాలేజీకి వెళ్ళా, మధ్యాహ్నాలు పుట్టిన బిఆర్ కాలేజ్ ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళి పుస్తకాల షాప్ లో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని. పాలిటిక్స్, సోషల్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని. ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడిందంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు, కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక బొండా ప్రభుత్వానికి, ఒక బొండా గుర్తి చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయవలసింది. నేను ప్రత్యేకించి పెట్టి కొట్ల నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ అంతా యువతందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. మనల్ని మనం ఎలా మలుచుకుంటాము, చిన్నప్పుడు మా నాన్న ఫతేగంపేట మాకు ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పాడు, నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు, యద్భావం తద్భవతి, మతి ఎంత గతి అంటే. మీరు ఏమనుకుంటారో చదువుతారు. మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో, ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తారు. మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్లాగా అవుతారు. మీరు స్వామి వివేకానంద పెట్టుకుంటే స్వామి వివేకానంద బాధలు వెళ్తారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన బాధలు వెళ్తారు. నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం, సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని. అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను, నేను